వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలను సమర్థిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు సైతం చేసింది. గతంలోనే కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలను సమర్థిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు సైతం చేసింది. గతంలోనే కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలను సమర్థిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు సైతం చేసింది. గతంలోనే కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. అయితే బిల్లుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. దేశం మొత్తంలో ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ కూడా నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశాలు మాత్రం ఈ బిల్లును కూడా కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా సమగ్ర బిల్లు పార్లమెంటుకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బలాబలాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలోనే ప్రధాని మోడీ అనేక సందర్భాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జమిలీ ఎన్నికలపై కూడా అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే రీసెంట్ గా ఇటు రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు కూడా చెప్పడం జరిగింది. అయితే కేబినెట్ ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోనే అత్యున్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 18,626 పేజీలతోటి ఈ యొక్క నివేదికని రాష్ట్రపతి కూడా పంపించేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రపతి
ద్రౌపది ముర్ముకి రీసెంట్ గా పంపించడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మాత్రం ఈ యొక్క జమిలీ ఎన్నికల బిల్లు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో కూడా ఈ యొక్క బిల్లు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.